హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఒక చిన్న కప్పు పెరుగు, ఒక 2 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నానండి. ఇవి బిర్యానీ మసాలాలు: ఇలాచీ, లవంగ, పట్ట, సాజీరా, అనాస పువ్వు, జాపత్రి, ఒక 3 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి దంచి పెట్టాను. ఇక కర్రీలో వేయనండి, ఇదే సాల్ట్ సరిపోతుంది. ఆనియన్స్ ఒక పెద్దవి 2 కట్ చేశాను. రైస్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టాను. ఇవి కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టాను, బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు కళాయి పెట్టుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది, అది వేసేస్తున్నాను. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఎగ్స్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దూరగా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనము రైస్లో వేసినప్పుడు పైన ఉన్న వైట్ అనేది విరిగిపోకుండా గట్టితనం ఉంటుందండి. అందుకే లైట్గా అలా వేంపుకోవాలి, చాలు, సరిపోతుంది. ఎగ్స్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు వేసేసి కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాం కదా, ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసి దంచానండి. నేను విడిగా సాల్ట్ వేయను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇలా దూరగా వేగాక పసుపు, సరిపడినంత కారం వేసుకోవాలి. సాల్ట్ వేయట్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేసాను. కొద్దిగా నిమ్మరసము, పెరుగు, మంచి గ్రేవీ లాగా చేసుకోవాలి వేయించుకొని. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎలా ఉంటుందో ఫ్లేవర్ సేమ్ ఉంటుందండి ఇది. ఇప్పుడు గ్రేవీ చేసుకున్నాక మనం వేయించుకున్నటువంటి ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. కొద్దిసేపు ఎగ్స్ ఇందులో వేగడం వల్ల ఆ గ్రేవీలో ఉన్న మసాలా అనేది ఎగ్స్కి పడుతుంది మంచిగా. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేయాలండి, ఎందుకంటే మనకి గ్రేవీ తయారు కావాలి, రైస్కి మొత్తం సరిపడేలా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ గుజ్జుగా అయ్యేలాగా మనం దగ్గరికి చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్. ఈ రెసిపీ మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి. రైస్ ఇంట్లో వండి ఉన్నా కూడా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. గరం మసాలా వేస్తున్నాను, వేయించిన ధనియాల పొడి, ఎగ్స్ విరిగిపోకుండా కలుపుకోవాలండి. చూసారా, ఇలా దగ్గరికి అయిపోయింది చిక్కగా. ఈ గ్రేవీ సరిపోతుంది. ఈ ఎగ్స్ తీసేసి కొంచెం గ్రేవీ ఉంచుకుందాము. దాంట్లో మనం వేయించుకున్నటువంటి ఆనియన్స్, కొద్దిగా పుదీనా వేసుకొని ఒక లేయర్ రైస్ వేసుకుందాం. మనం సాల్ట్ వేసి బాయిల్ చేసాం కదా, రైస్ కొంచెం వేసుకుందాం. ఈ రైస్ సమానంగా అనేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి.
ఇప్పుడు మనం తీసినటువంటి బాయిల్ ఎగ్స్ కొంచెం గ్రేవీ తీసాం కదా, అది వేసేసుకుందాం. మొత్తం వేసేసుకోండి. పైన ఒక లేయర్ రైస్ వేస్తే సరిపోతుంది. మనం ఇంట్లో కొద్దిగా నచ్చని కూరలు ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చండి. ఇది వేయించినటువంటి ఆనియన్స్, కొద్దిగా పుదీనా, మళ్ళీ కొద్దిగా రైస్ యాడ్ చేద్దాం. మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ వేసానని నేను నెయ్యి వేయట్లేదు. రైస్ సమానంగా అనుకొని మళ్ళీ ఒక లేయర్ వేయించినటువంటి ఆనియన్స్, పుదీనా వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎగ్ బిర్యానీ. దీన్ని క్లోజ్ చేసి పెట్టేద్దాము. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపేద్దాం. మొత్తం కలిపేసి మళ్ళీ ఒక్కసారి మూత పెడదామండి. కొంచెం మసాలా ఫ్లేవర్ అంతా చక్కగా రైస్ పట్టేస్తుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుదాము. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది. ఎగ్ బిర్యానీ రెడీ అండి. టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. గృహిణి ఛానల్ మీకు ఇది వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.